హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చపాతీ, రైస్, రోటీలోకి బాగా ఉపయోగపడే ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్స్ టమాటా కర్రీ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చూస్తానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg స్ప్రింగ్ ఆనియన్స్ అనేది తీసుకున్నాను. దీనికోసం వచ్చేసి ఒక 3 స్పూన్స్ శనగపప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ తయారు చేసుకోవడానికి వచ్చేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపును మొత్తం 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ బడ్స్ అని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నాకు 1/2 kg స్ప్రింగ్ ఆనియన్స్లో ఎన్ని బడ్స్ వచ్చాయో అది 1 కప్ అయ్యాయండి. అవి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ బడ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇవి అన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా శనగపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలంటే టమాటా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్లో చేంజ్ అనేది వస్తుందండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వీటిని మగ్గించుకోవాలి. ఇక్కడ 5 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కారం యాడ్ చేసేటప్పుడు చూసి వేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు కూడా చూసి వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీకు ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఇవి బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ 5 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇక్కడ మనం వేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం బాగా మగ్గిపోయాయి, టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో వచ్చేసి కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టేస్టీగా స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఇలా తయారు చేసి పెట్టండి, రైస్లోకి, రోటీలోకి వదలకుండా తింటారు. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేసి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.